జిల్లా మచిలీపట్నంలో అల్లరి మోకలపై పోలీసులు కాల్పులు జరిపారు. వాటర్ క్యానన్లతో చెదరగొట్టారు. పోలీసుల కాల్పులలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కోనేరు సెంటర్ రణరంగంగా మారింది. ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. తమకు న్యాయం చేయాలంటూ కొంతమంది ఆందోళనకారులు కోనేరు సెంటర్లో ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తొలుత లాఠీచార్జీ చేశారు. వార్నింగ్గా గాలిలో కాల్పులు కాల్చారు. ఆ తర్వాత టీఆర్ గ్యాస్ను వదిలారు. ఆపై వాటర్ క్యాన్లతో మోకలను చెదరగొట్టారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో తొలుత గాలిలోకి, అనంతరం అల్లరి మోకలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో పలువురికి గాయాలయ్యాయి. ఉరుము లేని పిడుగులాగా బందరులో ఒక్కసారిగా ఈ అలజడి రేగడానికి కారణం ఏమిటంటే, కౌంటింగ్ రోజున ఎవరైనా అల్లర్లకు పాల్పడితే పోలీసులు తీసుకునే యాక్షన్ ఎలా ఉంటుందో మాక్ డ్రిల్ చేశారంట. అప్పటిదాకా ఏం జరుగుతుందో తెలియక ఆందోళన పడిన ప్రజానికం ఇది మాక్ డ్రిల్ అని తెలియడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. సినీ పక్కీలో సాగిన యాక్షన్ ఎపిసోడ్లో పోలీసులు అల్లరి మోకల తమ పాత్రలలో సహజంగా నటించడంతో ఇదంతా నిజంగా జరుగుతుందని భావించిన జనం ఆ తర్వాత ఓవరా అనుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల విజయావకాశాలపై ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారు గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఈ పరిస్థితులలో కౌంటింగ్ రోజున ఓడిపోయిన రాజకీయ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు అల్లర్లకు పాల్పడితే వారిని ఎదుర్కోవడానికి, కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలియజెప్పడానికి బందర్లో పోలీసులు క్రౌడ్ కంట్రోల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. కృష్ణా జిల్లా అందరి ప్రజలకి మన డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున మన హృదయపూర్వక నమస్కారాలు. వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పబ్లిక్, మన మీడియా మిత్రులకు, ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్. ఇప్పటి వరకు మన జిల్లాలో ప్రశాంతంగా జరిగిన ఎలక్షన్. ఓల్డ్ డే చిన్న విషయం జరిగినాయి ఇక్కడ పనిమూలూరు, గన్నవరం జిల్లా ఏరియాలో. దాన్ని చూస్తే అందరి కేసెస్లో వీ హ్యావ్ బుక్ స్ట్రాంగ్ కేసెస్. నో అక్యూజ్డ్ హ్యాస్ బీన్ లెట్ గోన్ అసైడ్. అందరి కేసెస్లో ఇప్పటి వరకు అరెస్ట్ లేకపోతే నోటీస్ ఇవ్వడం జరిగింది. సో మన తరఫున అక్కడే అపీల్ ఉంది. 1 జూన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, మన స్పెషల్ బ్రాంచ్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఒకసారి ఎగ్జిట్ పోల్ వచ్చేస్తే ఎమోషన్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సంబడి విల్ విన్, సంబడి విల్ లూజ్. ఈ సందర్భంలో డెఫినెట్లీ సమ్ పీపుల్ విల్ బ్రేక్ దేర్ హార్ట్, సమ్ పీపుల్ విల్ బి వెరీ హ్యాపీ. బట్ మన ప్రజలకి అందరికి మన తరఫున అపీల్, హృదయపూర్వక అపీల్, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, సెలబ్రేట్ ఇన్ అ మేనర్ విచ్ ఇస్ నాట్ offensive to others. ఆ రోజు డీజే ప్రొసెషన్స్ లేదు, మార్చ్ విక్టరీ ప్రొసెషన్స్ లేవు, ఫైర్ క్రాకర్స్ లేవు, పెట్రోల్ బాంబ్స్ ఆర్ ది స్టోన్ పెల్టింగ్ లేదు. ఆల్ దీస్ థింగ్స్ హ్యాస్ టు బి టేకెన్ కేర్. అందరికీ తెలిసింది. వీ హావ్ సర్వ్డ్ నోటీసెస్ టు ఎవ్రీబడి. ఈ రోజు ఈ మాక్ అపీల్ ఇక్కడ జరిగింది, మాక్ డ్రిల్. Control. People are gone ruly. They are killing each other or destroying property. We may have to open fire beforehand only. మీ తరఫున అందరికీ అపీల్, కంట్రోల్ యువర్ ఇమోషన్. ఆ రోజు మన అందరూ
all the candidates gani, their main agents gani, main supporters gani, public ki it is just one day. 4th June is just like one another day. Celebrate the democracy. It's the festival of democracy. Mana election ఇది 5 సంవత్సరం ఒకసారి ఒక్కసారి జరుగుతున్నాయి. మీ అందరూ మీరు సేవలో ఉంటారు. Anybody is feeling any injustice or any complaint is there, we are all there for you. మన అందరు ఆఫీసర్స్, మన అందరు సిబ్బంది, we have taken care. చాలా కష్టపడి పని చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే మన అందరూ అక్కడ ఈ రైట్ డ్రిల్ ఈ 12 o'clock 44 degrees లో వేయడానికి ఇట్స్ a very difficult thing. So don't, it's a very, very difficult and a painful thing for us also. So let us cooperate, help each other to ensure that counting happens peacefully. The victors celebrate in a good manner. The losers don't feel bad, and again they will get another chance in future. So మన తరఫున హృదయపూర్వకంగా ఆ రోజు ప్రశాంతంగా అపీల్ అందరికీ మన తరఫున ఉంది. Otherwise, if anybody breaks law is there to catch up with it. హిందీలో స్లోగన్ ఉంది, కానూన్ के हाथ बहुत लंबे होंगे. So nobody will be spared. They can go run away to any country or any place. We will catch them and bring them back to the book then. అయిపోయింది. Only counting ఉన్నాయి ఆ రోజు. కొంతమంది villages identify ఉన్నాయి where strong supporters there or equal fight is there or a dominant village is there. అందరూ మన తరఫున ఐడెంటిఫై జరిగినాయి. అందరు ప్లేసెస్ లో దాదాపు 88 villages కి ఇప్పుడు పికెట్ నడుస్తున్నాయి 13 నుంచి. First rows నుంచి it will increase further. మనకి more force which will come from chief office. అక్కడ టైం మళ్ళీ QRT teams, మనీ స్పెషల్ టీమ్స్ పెట్టిస్తే will ensure that violence is totally controlled. There will be zero violence in the district. Political parties చేసేస్తాము because there are still 4 more days. ఇప్పుడు ప్లాన్ ఏంటి, DSPs in charge and ROs అక్కడ ఇన్ఛార్జ్ కాన్స్టిట్యూషన్ లెవెల్ వరకు మీటింగ్ చేస్తున్నాను నెక్స్ట్ రాబోయే 3-4 days లో. 27th 28th వరకు నేను కలెక్టర్ గారు ఒక కామన్ మీటింగ్ మచిలీపట్నం పెట్టేస్తే అందరూ పిలిచి విల్ డూ దట్ మీటింగ్ as well.